ఆ శివాభిషేకం ఏమండి, పుట్టకూడని నక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. ఏమండి, జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. దేనికైనా రుద్రాభిషేకం విరుగుడు. ఆ పరమశివుడే విరుగుడు. ఆయనొక్కడే త్రిశూలం పట్టుకుని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చరాచర ప్రపంచంలో. ఆయన దేవతలకందరికి సార్వభౌముడు. ఆయన శాసనానికి ఎదురు లేదు. అటువంటి వాడు కనుక అలా గంగని విడిచిపెట్టాడు. ఆ శివాభిషేకం ఏమండి, పుట్టకూడని నక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. ఏమండి, జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. దేనికైనా రుద్రాభిషేకం విరుగుడు. ఆ పరమశివుడే విరుగుడు. ఆయనొక్కడే త్రిశూలం పట్టుకుని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చరాచర ప్రపంచంలో. ఆయన దేవతలకందరికి సార్వభౌముడు. ఆయన శాసనానికి ఎదురు లేదు. అటువంటి వాడు కనుక అలా గంగని విడిచిపెట్టాడు.